హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే స్టార్టింగ్ రాగి జావాతో చేస్తున్నాను. ఇక్కడ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నేను 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ తాగుతాండి. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతాండి ఇక్కడ. సో మళ్ళీ ఈరోజు 4-5 ఇయర్స్ తర్వాత కొంచెం నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చింది. 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ఒక 1 వీక్లో ఎగ్జామ్స్ దాని గురించి అట్లా మాట్లాడుకుంటాంటివి. మళ్ళీ ఈరోజు ఇక్కడ అసలు ఇప్పుడు తిరుపతిలో లేదు, నేను బెంగళూరులో ఉన్నాను జాబ్ చేసుకుంటూ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి వాడు లేడు, కాకపోతే తాగుతున్నాం కదా, అవన్నీ గుర్తు వస్తున్నాయి. గుడ్ ఫీలింగ్ గైస్, నాస్టాల్జిక్ ఫీలింగ్. ఇది హెల్త్కి మంచిది అంటారు కదా, హెల్త్కి మంచిది అనే దానికంటే మెమరీసే బాగున్నాయి దీంతో. క్లాసిక్గా ఉంది గ్రౌండ్, ముందు ఎట్లా ఉన్నిందో అట్లనే ఉన్నింది. మెమరీస్ రీకలెక్షన్ అని కాదు, ఆల్మోస్ట్ వస్తుంటాను నేను తిరుపతికి వచ్చిన ప్రసారం వస్తుంటాను, కాకపోతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అంతే దీని మీద. నేను ఇప్పుడు గ్రౌండ్లోకి వచ్చి కొంచెంసేపు కూర్చున్నాను. ఒక 20 మినిట్స్ అయింది. నేను వచ్చి ఒక 2 రౌండ్స్ వేసి ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. జాగింగ్ రౌండ్స్. యాక్చువల్గా పాన్ కార్డ్ ఇవన్నీ వచ్చాయి గైస్. మళ్ళీ నా ఆధార్ కార్డ్ వచ్చింది, ఈరోజు పాన్ కార్డ్ వచ్చింది. అది వచ్చిందని చెప్పి హ్యాపీనెస్ కంటే ఎక్కువ బాధనే ఉంది, ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకంటే ఏదో వస్తువులు పోయినాయని కాదు, అది నేనే చెప్పాను కదా, వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, అది మ్యాటర్ కాదు. కానీ ఆ ఎఫర్ట్, దానికి పెట్టిన ఎఫర్ట్ ఉంది గైస్, చాలా కష్టం అది. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది. అండ్ వాడు దొరికితే వాడిని ఏమైనా చేసేద్దాం, బండితో గుద్ది చేద్దామని చెప్పి. కాకపోతే అదంతా మనకు సంబంధం లేదు, అవన్నీ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఎక్కువ ఎమోషన్స్ ఎక్కడ పనికిరావు అని నేను తెలుసుకున్నాను. ఎమోషన్స్ చూపించే చోటు చూపించాలి, లేదంటే చూపించకూడదు. ఇలా ప్రతి చోట చూపించినామంటే తర్వాత మనమే బ్యాడ్ అయిపోతాము. మా అక్క చెప్పింది, ఏదన్నా మనం ఒక పని చేస్తున్నామంటే అందులోకి మనం ఇరుక్కోకూడదు. నేను ఎమోషన్స్కి ఎక్కువ పోవాలనుకోవట్లేదు. ఓకే, దొరికితే వాడే అర్థం చేసుకోవాలి, లేదంటే పోలీస్ వాళ్ళే వానికి బుద్ధి చెప్పాలి. అంతేగాని మేము ఏదైనా చేసి తర్వాత మళ్ళీ మా ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. మళ్ళీ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకునే వచ్చినాము. ఇక్కడ ఉండే ఆకుకూరలు అన్ని పేర్లు మీకు తెలుసా గైస్? నాకైతే అన్ని పేర్లు తెలియకపోవచ్చు, ఒక మ్యాక్సిమం అన్ని పేర్లు తెలుసు నాకు. పంకిన్, తర్వాత దీన్ని ఏమంటారు నాకు తెలీదు, ఇక్కడ తెలుగులో అయితే బుడంకాయ అంటారు. కొత్తిమీర అండ్ అనపకాయలు ఇవి తీసుకొచ్చాను ఈరోజు. ఇంటికి వచ్చాను కదా, ఈరోజు నా టిఫిన్ నేనే చేసుకుంటాను. ఇక్కడ గుంత పొంగనాలు అంటారు దీన్ని. అవును, ఎంతమందికి చేసుకునేకి వస్తుంది బ్రేక్ఫాస్ట్ కానీ అది ఏదైనా సరే. నేను బేసిక్ బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా నేను చేసుకోగలుగుతాను. నాకు ఎవరు చేయనేసం లేదు. మా అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, నేను హ్యాపీగా తింటాను. కాకపోతే నాకు నేను చేసుకోవడం కూడా నాకు వస్తుంది. లాగించేద్దామా మరి? నేను చేసుకున్న గుంత పొంగనాలు మొత్తానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కెమెరా వచ్చేటట్టుగా, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను. సో ఇంకా ప్లానింగ్ ఇస్ అండర్ వే. ఇప్పుడు మళ్ళీ నిన్నట్లాగా బయట వెళ్తున్నాము. ఈరోజు షాపింగ్ కోసం కాదు, చాలా రోజులు కదా నేను ఇంటికి వచ్చి, ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. బయటికి వెళ్ళామని తిందాం అనిపించింది. నేను రాకపోతే మా అమ్మ ఎక్కడ బయట కూడా తినదు, బయటకు కూడా వెళ్ళదు. సో అట్లా బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే అందరి మూడ్ రిఫ్రెష్ అయిపోతుంది. నేను అందరికీ అదే చెప్తాను, ఎప్పుడన్నా మంచి వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా మూడ్ బాగాలేనప్పుడు ఒక్క 1 hour or 2 hours వాళ్ళతో గడిపేస్తే హ్యాపీనెస్ వేరు వాళ్ళది. మన ఇంట్లో వాళ్ళు అంతకంటే ఏమి ఎక్కువ కోరుకోరు. రాదర్ దాన్ ఎక్కువ తినడం మీద ఫోకస్ పక్కన పెట్టేస్తే బయటికి వెళ్ళి వాళ్ళతో అమ్మా నాన్నతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఈ మధ్య రేర్ అయిపోయింది కదా. సో అట్లా వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి ఒక 2 hours అట్లా మళ్ళీ వెనక్కి వచ్చేయడమే. ఇక్కడికి వెళ్ళాలని తెలీదు, ఎప్పటి నుంచో ఇక్కడ జల్పాన్ అని చెప్పి ఒకటి ఫేమస్, అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ అనుకునింది ఇప్పటికైతే. సో ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. నేరోగా ఉంటుంది మా పార్కింగ్, అంటే ఎస్పెషల్లీ మా పార్కింగ్ మాత్రమే, మిగతా వాళ్ళంతా బాగానే ఉంటుంది కొంచెము. సో యా, తీసేసాను ఇక్కడ నుంచి. సో వెళ్దామా మరి గైస్? ఇప్పుడు ఈ బిర్యానీ వాళ్ళకి వెళ్తున్నాము, కొత్తగా పెట్టినట్టున్నారు ఇది. సో దీనికి వెళ్దాం, లెట్స్ గో. కొత్తగా పెట్టారు కానీ వైబ్ చాలా బాగుంది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి. నేనైతే పర్సనల్గా వైబ్ కంటే టేస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మరి మీరు? నాకు ఇంకా బాగా గుర్తుంది, నేను స్కూల్లో ఉన్నప్పుడు మా డాడీ ఎవ్రీ సాటర్డే రెస్టారెంట్కి తీసుకెళ్ళేవాడు. నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురు వెళ్ళేవాళ్ళము. అట్లా ఎవ్రీ సాటర్డే నుంచి ఒక 2 weeks వన్స్కి వచ్చింది, 2 weeks నుంచి 1 monthకి ఒకసారి వచ్చింది. ఓవరాల్ అంబియన్స్ సూపర్గా ఉంది ఇక్కడ.
మంత్లీ వన్స్ వెళ్తాను నేను ఇంటికి. వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక పండగలాగా ఉంటుంది ఇంట్లో. వెళ్ళినప్పుడు ఉండే హ్యాపీనెస్ మళ్ళీ వచ్చేటప్పుడు ఉండదు. అది మామూలు కదా, మనకు తెలిసిందే కదా. ఇంటికి దూరంగా ఉంటున్నాం అంటేనే, మా అమ్మ అయితే ఇంకా ఎక్కువ నాతో బాగా అటాచ్డ్ గా ఉంది నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు దూరం అయ్యేటప్పటికి చాలా బాధపడుతుంది. మనందరికీ కూడా హోమ్ సిక్ ఉంటుంది. దాన్ని దాటుకొని మనం మన పని చేసుకోవాలి. వీ షుడ్ ఆల్ రైజ్ అబౌట్ ద ఎమోషన్స్. ఈ వీడియో మీకు ఇక్కడ వరకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఎంటర్టైనింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను నేను డైలీ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్, బై బై.